ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో దేవుని యొక్క వాక్యం వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి తన కృపలో, తన కనికరములో, తన యొక్క అత్యున్నతమైన వాత్సల్యత చొప్పున ఈ నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా ఆయన కృపారేఖల క్రింద ఉంటున్నటువంటి ఆరోగ్యమును, క్షేమమును ప్రభు మనకిచ్చి ఈ దినము కూడా ఆయనను మనం స్తుతించినట్లు, ఆయనను మనం కనపరిచినట్లు, ఆయనకి ఇష్టలముగా మనం జీవించినట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని ఇచ్చారు. కాబట్టి చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవుని ప్రేమించే వాళ్ళముగాను, దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞలముగాను మనం జీవించటకు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనం ధ్యానించుకున్నట్టు కొరకు కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుకున్నప్పుడు దావీదు అక్కడ ఈ విధముగా మాట్లాడుచున్నాడు. అతడేమని మాట్లాడుచున్నాడనగా, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమును ఉన్నాడని నాకు తెలియను అని అతడు అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు రాస్తున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు దేవునికట అతడు మొరపెట్టిన ఆ క్షణమందే, దేవునికట అతడు మొరపెట్టిన ఆ దినమందు అతని శత్రువులు, అతని కొరకు పొంచి ఉన్నటువంటి అతని శత్రువులు అతని లయము చేయుటకు, అతని మృంగివేయుటకు, అతనితో పోరాడుటకు, అతనితో యుద్ధము చేయుటకు, అతని నాశనము చేయుటకు, అతనితో యుద్ధము చేయించినటువంటి అతని శత్రువులందరినీ కూడా అతడు మొరపెట్టు దినమున దేవుడు అతని శత్రువులను వెనుకకు త్రిప్పివేస్తాడని అతడు మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుడు నా పక్షమును నున్నాడని నాకు తెలియను అని దావీదు అంటున్నాడు. నీతి కలిగి, యథార్థత కలిగి దేవుని దగ్గర నడుచుకొని ఉన్నాడు కనుక అతడు అంటున్నాడు కదా, నా పక్షమున దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షమున క్రియ చేసి నా శత్రువులందరినీ దేవుడు వెనుకకు త్రిప్పివేస్తాడు అని అతడు అంటున్నాడు. ఎప్పుడనగా దేవునికి ప్రార్థించినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు. నేను మొరపెట్టిన దినమున, ఆ దినమందే, ఆ క్షణమందే నా శత్రువులు వెనుకకు తిరిగిపోతారని దేవుడు, ఆ యొక్క దావీదు దేవుని గురించి అతడు మాట్లాడుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ చివరి దినాల్లో మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ లోకంలో ఎన్నో విధములైనటువంటి పోరాటములు ఉండవచ్చు, ఎన్నో విధములైనటువంటి శత్రు సమూహములు మనకు విరోధముగా కనబడవచ్చు, ఎన్నో విధములైనటువంటి ఆటంకపరచు శక్తులు లోకములో కావచ్చు, ఆత్మ సంబంధముగా కావచ్చు. నిన్ను అడ్డుకునేటువంటి అపవాదిక క్రియలన్నిటి మీద మనము జయము పొందాలి అని అంటే, మనకు జయమునిచ్చేది, మనకు విజయమును కలుగు చేసేది ప్రార్థన మాత్రమే అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. నేను మొరపెట్టు దినమున, ఎప్పుడైతే మనం దేవునికి మొరపెడతామో, ఎప్పుడైతే దేవుని దగ్గర మనం ప్రార్థిస్తామో, ఎప్పుడైతే నీ సమస్య గురించి కావచ్చు, నీ శోధన గురించి కావచ్చు, నీ వ్యాధి గురించి కావచ్చు, నీ రోగము గురించి కావచ్చు, నీకున్నటువంటి ఇబ్బంది, ఇరుకు గురించి దేవుని దగ్గర ఎప్పుడైతే నీవు మొరపెట్టుచున్నావో, దేవుడు ఆ దినమన నీకు గొప్ప కార్యం చేయడానికి ఆయన కనబడుచున్నాడు. దేవుడు ఆ క్షణమందే మన ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరముగా మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా మన దేవుడు కనబడుచున్నాడు. మన ప్రార్థన ఎప్పుడు కూడా మన దేవుడు త్రోసివేసేటువంటి వాడు కాడట. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఆ పెడచెవిని పెట్టేటువంటి దేవుడు కాదట. మనం నీతి న్యాయము కలిగి దేవుని మనం వెంబడించినప్పుడు, నీతి న్యాయముతో దేవుని దగ్గర నీవు ప్రార్థించినప్పుడు, యథార్థమైన హృదయముతో, మంచి హృదయముతో నీవు దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, దేవుడు మన పక్షముగా ఉండి మనకు జయమును అనుగ్రహిస్తాడట. మన పక్షముగా ఉండి నీ శత్రువులందరి మీద కూడా దేవుడు మనకి విజయమును అనుగ్రహించు అని ఆయన కనబడుచున్నాడు. ఇప్పుడు అనగా నీతి, న్యాయం, యథార్థత కలిగి దేవుని దగ్గర మనం ప్రార్థించినప్పుడు, ప్రతి శోధనలో దేవుని దగ్గర మనం ప్రార్థించాలట. శోధనలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినప్పుడు దేవుని దగ్గర మనం ప్రార్థించాలట. అనేక మార్లు మనము ప్రార్థన చేయటం మర్చిపోయేటువంటి వాళ్ళుగా కనబడతాం. శోధనలను చూచి, శ్రమలను చూచి అధైర్యపడి, కృంగిపోయి, వాటన్నిటిని గురించి మనం యోచిస్తూ, వాటన్నిటి గురించి ఆలోచిస్తూ దేవుని మనం మర్చిపోయేటువంటి వాళ్ళముగా కనబడతాం. దేవుని దగ్గర ప్రార్థన చేయటమే మర్చేటువంటి వాళ్ళముగా కనబడతాం. దేవుడు నా పక్షముగా ఉన్నాడు, దేవుడు నాకు జయమునివ్వగలడు అని దేవుని దగ్గర మొరుపెట్టేటువంటి అనుభవాన్ని మనం మర్చిపోయేటువంటి వాళ్ళముగా ఉంటాం.
మనము ప్రార్థించాలి. దైవజనుల దగ్గర కూడా మనం ప్రార్థన చేయించుకునేటువంటి వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడైతే ఒక శోధన వచ్చిందో, ఎప్పుడైతే ఒక శ్రమ వచ్చిందో, నీకు నువ్వుగా ప్రార్థన చేసుకోవాలి. దైవజనుల యొక్క ప్రార్థన సహాయం కూడా మనకు ఉండాలి. దేవుడు నీకు అనుగ్రహించిన దైవజనుల దగ్గరికి వెళ్ళి విశ్వాసముతో వారి ప్రార్థన నా ఆత్మీయ జీవితంలో నాకు జయము కలుగు చేయగలదని, వారి ప్రార్థన నాకు బలం ఇవ్వగలదని, వారి ప్రార్థన మూలముగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు చేయగలడని విశ్వాసం ఉంచి ఎప్పుడైతే నీవు ప్రార్థించి దైవజనుల ద్వారా కూడా నీవు ప్రార్థన సహాయం కోరుకునేదావు, దేవుడట మన జీవితంలో ఆశ్చర్య కార్యములను చేస్తాడట. నీవు అలాగున ప్రార్థించిన దినమునని నీ శత్రువులందరినీ కూడా దేవుడు వెనుకకు మళ్ళింపజేస్తాడట. నీ యథార్థమైన హృదయంతో అలాగున దేవుని దగ్గర ప్రార్థించాలట. యథార్థమైన మనసుతో దేవుని దగ్గర విశ్వాసముతో మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యములను చేయగలుగుతాడు, ఆశ్చర్య కార్యములను చేయగలుగుతాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆకాశంలో నుండి మనకు ఉత్తరం ఇచ్చి దేవుడుగా కనబడుచున్నాడు. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకి అనుగ్రహించి ఈ చివరి దినాల్లో శోధన శ్రమలు అన్నిటిని మనం జయిస్తూ దేవుని రాకడ కొరకు, దేవుని నీతి రాజ్యం కొరకు మనం సిద్ధపడుటకు ప్రభు మనకి కృపను అనుగ్రహించి పోరాడుచున్న ప్రతి శ్రమలు, శోధనలు, ఇబ్బందులు, శత్రు సముఖములన్నిటి మీద కూడా, వ్యాధులన్నిటి మీద కూడా దేవుడు మనకందరికీ జయమును, విడుదలను కలుగు చేయను గాక. ఆమేన్. కన్నులను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, దావీదు పలుకుతున్నాడు కదా ప్రభా, నీకు అతడు మొరపెట్టిన దినమందే ప్రభా మీరు అతని పక్షముగా ఉండి మీరు అతని శత్రులందరినీ వెనుకకు తరిమి చేశారని, మీరు అతనివి ఆ శత్రులందరినీ కూడా వెనుకకు మళ్లింపచేశారని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా దావీదే విధముగా నీ దగ్గర ప్రార్థించి జయము పొందినాడు. దావీదే విధముగా నీ దగ్గర ప్రార్థించి ప్రార్థన సహాయం మూలముగా అతడు నలుదిక్కుల నెమ్మదిని పొందుకొని యుద్ధములలో జయము పొందినాడు. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా అటువంటి విజయం, అటువంటి విడుదల, అటువంటి ప్రార్థన జీవితం మాకు అనుగ్రహించండి. అటువంటి విశ్వాస జీవితం మాకు అనుగ్రహించండి. మీరు మా పక్షమున ఉన్నారని, మేము ప్రార్థించిన దినమంది మా శుద్ధుల వెనుకకు తిరిగిపోయేదరని ప్రభా, నీవు అటువంటి గొప్ప కార్యములను చేయగలవని, నీవు అటువంటి శక్తి కలిగిన కార్యములు చేయగలవని ప్రభా, విశ్వాసంతో మేము నీ దగ్గర ప్రార్థించుట కృపను అనుగ్రహించండి. అట్టి ప్రార్థన పరులుగా ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించి ప్రభా, ప్రార్థన బలమున, ప్రార్థన శక్తిని వారికి అనుగ్రహించి వారితో పోరాడుతున్న శత్రువులందరి మీద కూడా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో ఆ ప్రార్థన మూలముగా మేము జయమును పొందుకొని వ్యాధుల మీద, పోరాటముల మీద, అపవాది కలుగొచ్చే ఇబ్బందులన్నిటి మీద మేము జయమును చూస్తూ మీ నిత్య రాకడకు సిద్ధపడటానికి సహాయం ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.